నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఇక్కడ మీకు కనబడుతున్న ఈ కన్నీటి దృశ్యాలను చూడండి. ఎందుకు నేను ప్రధానంగా కూడా డైరెక్ట్గా ఇదే చూపెడుతున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చేస్తున్న కొన్ని విషయాలను మేము ముందుంచే ప్రయత్నం నేను చేయబోతున్నాను. నిజమే, మొత్తానికి 365 రోజులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఆ తర్వాత 365 రోజులలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన అప్పు అనే ఒక కుంపటిని పెట్టింది. దాదాపు 1,24,000 కోట్ల రూపాయలను కేవలం 365 రోజులలో మాత్రమే చేయగలిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీటితో ఏదైనా విద్యాలయం కట్టారా, లేకపోతే ఆసుపత్రి కట్టారా, లేకపోతే ప్రజల సంక్షేమానికి సంబంధించి ఏమైనా చేస్తారంటే ఏదీ చేయని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గత 10 రోజులుగా ఒక డ్రామా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆ డ్రామాను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి టాపిక్ డైవర్షన్, నా చేతిలో అస్త్రం టాపిక్ డైవర్షన్. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా కేవలం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కంటే నా వల్ల అభివృద్ధి ఎక్కువ అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు కనబడుతున్నాయి అనేది చాలా స్పష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే, ప్రాంతీయ పార్టీలను ఇక్కడ బతకనివ్వకుండా కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు మాత్రమే ఉండేలా మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల మనగడ ఉంటే ప్రాంతీయ పార్టీల పట్ల ఇక్కడి ప్రాంత బిడ్డలైనా ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది పేగు బంధంలా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల మీద, అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ నలుగురికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంలా వీళ్ళు కూడా చాలా అవసరం, మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి నిన్నటి రోజు నుంచి చాలా హైడ్రామా కొనసాగుతుంది. మొత్తానికి ఒక సినిమా స్టార్, అంటే ఆయన పేరు మీ అందరికీ తెలుసు, బన్నీ, అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్ తారాస్థాయికి చేరడానికి కారణాలేంటి, నిన్నటి రోజున జరిగిన డ్రామాను ఒకసారి మేము ముందుంచే నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే దాడి చేయించింది కాంగ్రెస్ పార్టీ, దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎల్లిళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడికి ఎల్లిళ్ళు అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ అలాంటిది ఏదీ లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరికీ కనబడుతున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ మీ అందరికైతే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఏంటి అంటే నిన్నటి రోజున పూర్తి స్థాయిలో కూడా ఇగో వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిరండి. వీళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అంటే ఓయూజేసి, కేయూజేసి, శాతవాన జేఏసీ ఇవన్నీ మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళే, ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఉద్యమకారుడు ఉంటాడు అనేది వాస్తవమైన విషయం. అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒక్కసారి మీ అందరికీ కూడా క్లారిటీగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఏంది అంటే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు ఇక్కడ 7గురికి సంబంధించి. ఒకసారి చూడొచ్చు. రెడ్డి ముద్రాజ్, అంటే రెడ్డి సీన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా కూడా గతంలో పోటీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత బుద్ధ ప్రేమ్ సాగర్కు సంబంధించి, ఆ తర్వాత ముక్క ప్రవీణ్ కుమార్కు సంబంధించి, బైరు నాగరాజ్ గౌడ్కు సంబంధించి వీళ్ళ నలుగురు పూర్తి స్థాయిలో వీళ్ళ ఫేస్బుక్ ఐడికి పోయినా, ఇన్స్టా ఐడికి పోయినా, లేకపోతే ఇతరత్ర మీరు చూసినా కూడా చాలా క్లారిటీగా మీకు కనబడుతుంది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అని. నేను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా చేస్తూ ఉంటే నిన్న ఒక ఛానల్ పేరు తీయొద్దనుకున్నా బహుశా. ఎందుకంటే ఏ శాటిలైట్ ఛానల్ అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కొన్ని పార్టీలకు వాళ్ళ వత్తాసు పలుకుతారు. అందులో కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఛానల్ ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. దాంట్లో బిగ్ టీవీ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్. అయితే దాంట్లో ఏం చేసిల్లంటే నిన్న పాపం మా ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ రెడ్డి సీను ముదిరాజును పట్టుకొని ఏం చేసిర్రంటే ఈయన పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మనిషి అంటూ ఒక రకంగా పూర్తిగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. ఆయన ఏంది అంటే గతంలో పార్టీ మారిన విషయం తెలిసిన విషయమే. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. సో ఈయన కరుడు గట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. ఒక్కసారి మొన్న యువజన కాంగ్రెస్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపొందిండి. ఒకసారి చూడు.
యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులుగా రెడ్డి శ్రీను గెలుపొందారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలో నియోజకవర్గ అభ్యర్థులు నవీన్ కుమార్, కృష్ణంరాజు, హుస్నాబాద్ శివ, రెడ్డి శ్రీనివాసులు పోటీ చేయగా మొత్తం ఓట్లు 2223 పోలవగా 1942 ఓట్లు రెడ్డి శ్రీనివాస్కు రావడంతో నియోజకవర్గ అధ్యక్షులుగా గెలుపొందినట్లుగా యువజన కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ ప్రకటించింది. నవీన్ కుమార్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే రెడ్డి శ్రీనివాస్కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ పిహెచ్డి స్కాలర్. అయితే ఇక్కడ ఏం చేసిర్రు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రెడ్డి శ్రీనును పట్టుకొని పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించిన బ్యాచ్, కేటీఆర్ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కేటీఆర్కి సంబంధించిన మనుషులే అంటూ పూర్తి స్థాయిలో నిన్న బిగ్ టీవీలో అనేక రకాలుగా కథనాలు చేసినాయి. కానీ వాస్తవమైన విషయం ఏంది, ఈయన ఇదే పర్సన్ అంటే రెడ్డి శ్రేణుకు సంబంధించి ముదిరాజుకు సంబంధించి ఈయన ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేసిండు. ఏంది జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు అది కూడా చూపెడతా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. నిజానికి ఈయన ఏంది జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడంతో పాటుగా పూర్తిగా కూడా అక్కడ ఓటమి పాలైపోయింది. అది సెకండరీ విషయం. సో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ అందుకున్న వ్యక్తి. సో వీళ్ళని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇక ఏం చేసిల్లంటే వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఏం చేసిల్లు, పూర్తిగా కూడా కేటీఆర్ పంపించిన మనుషులు, కేటీఆర్కు సంబంధించిన వ్యక్తులు అంటూ ఒక తెగ వైరల్గా చేసే ప్రయత్నం చేసిల్లు. కానీ ఇగో ఇగో ఈ ఫోటోను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వైరల్ చేసే ప్రయత్నం చేసిల్లండి. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. ఇగో ఏ ఫోటోనా అంటే ఇగో ఈ న్యూస్ను పట్టుకొని పూర్తిగా కూడా ఆ కేటీఆర్కు సంబంధించిన వ్యక్తి అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేసిల్లు. కానీ వీళ్ళందరూ ఎవరు అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అభిమానులు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించిన అనుచరులు. ప్లానింగ్ ప్రకారం జరిగింది. అబ్సల్యూట్లీ 100% ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే జరిగింది. ఆ ప్లానింగ్లో భాగంగానే పూర్తిగా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలపడం, దాంతో పాటుగా వీళ్ళందరూ అంటే పూర్తిగా కూడా ఓయి జాక్ లోపల 3 రంగుల జెండా చాలా స్పష్టంగా ఉన్నది అనేది కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈయన పూర్తి స్థాయిలో గతంలో జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిండు. సో దానికి సంబంధించి ఉందా జెడ్పీటీసీగానైతే రెడ్డి సీన్ పోటీ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం చేసిల్లు అంటే నిన్న ఆ ఛానల్కి సంబంధించి పదే కేటీఆర్ ఎక్కడ దొరుకుతాడు, కేటీఆర్ ఎక్కడ దొరుకుతాడు, కేటీఆర్ని ఎట్లా దొరకబట్టాలి, కేటీఆర్ని ఏదో రకంగా కూడా ఏదో ఒక ఇష్యూలా ఇరికించే ప్రయత్నం చేయాలనే భాగంలో మాత్రమే మొత్తం కథనాల మీద కథనాలు పుంకాలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేస్తూనే పరిస్థితి కనబడుతుంది. వాస్తవం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు తెలియదా? వాస్తవాలేందో మొన్న జరిగిన నిరుద్యోగ గర్జనలా ఇదే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజుకు సంబంధించి ఏమని పిలిచి అక్కడ ప్రసంగం చేయమని చెప్పిలు. దాంతోపాటు వాళ్ళ ఫేస్బుక్ ఐడీలో, ఇన్స్టా ఐడీలలో ఏమని ఉన్నాయి, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా? అంటే ఎక్కడ సందు దొరికితే సడమియా లెక్క కాంగ్రెస్ పార్టీ ఏది దొరుకుతుంది పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఆయన మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తాను. గతంలో పార్టీలో చేరిన విషయం వాస్తవమే. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి మారిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పట్లోది కాదు, గతానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో ఇక వీళ్ళందరినీ పట్టుకొని ఏంది అంటే ఆ కేటీఆర్ అనుచరులకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేపిస్తుంది, దాని కుట్రలో భాగంగా కేటీఆర్ ఉన్నారు అంటూ అసత్యాలను ప్రచారం చేసే పరిస్థితి. కానీ అది అసత్యమని వాళ్లకు తెలుసు, అబద్ధమని తెలుసు, అది న్యూస్ కాదు అని కూడా తెలుసు. కానీ ఏం చేసింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల మైండ్ డైవర్ట్ చేయాలి, మైండ్ గేమ్ ఆడాలి. ఎందుకంటే కొన్ని శాటిలైట్ సంస్థలకు సంబంధించి చాలా ఛానళ్ళు కూడా సందు దొరికితే సడేమియా లెక్క ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అబద్ధాలు చెప్పడంతో పాటు అభూత కల్పనను ప్రచారం చేయడంలో నెంబర్ 1గా తెలంగాణ మీడియా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంస్థలను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ టీవీలు అంటే తక్కువ, ఆంధ్ర ఛానళ్ళు అంటే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆంధ్ర మీడియా ఎక్కువ కనబడుతుంది, దాంట్లో మన తెలంగాణ న్యూస్ తక్కువ కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల మీద AK-47 గన్ను లెక్క ఊకే బుల్లెట్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధాలను ఏంది అంటే అభూత కల్పన కల్పించి కూడా వార్తలు పుంకాలుగా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలియాల్సిందే. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడి వేళ్ళు. మళ్ళీ ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించిండు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్
ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది అంటూ ఏది తన ఎక్స్ ఖాతా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే ప్లానింగ్ వాళ్ళదే, వ్యూహం వాళ్ళదే, అక్కడ ఏది నిరసన వాళ్ళదే, దాడి వాళ్ళదే, అన్ని వాళ్ళదే. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు అంటే కేటీఆర్కు సంబంధించిన మనసులు, కేటీఆర్కు సంబంధించిన వర్గం, కేటీఆర్కు సంబంధించిన వ్యక్తులు అంటూ ఒక అభూత కల్పనను తీసుకొస్తుంది ఈ బిగ్ టీవీ. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా, కాదని నిరూపించమని చెప్పండి ఆ ఛానల్ని. రెడ్డి శ్రీను ముదిరాజు ఏ పార్టీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదా? కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదా? కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్కు సంబంధించి మన గెలుపొందింది వాస్తవం కాదా? మరి ఇదే ఫోటోను పట్టుకొని ఏ విధంగా పూర్తి స్థాయిలో దాంట్లో కథనాలను ప్రచారం చేస్తారండి? అంటే ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, ఒక వ్యక్తి తెర వెనక అసలు లేకున్నా కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తిని గుంజుకొచ్చి మరి ఒక ఏంది అంటే ఇండైరెక్ట్ మొత్తం అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ అబద్ధాలను చూసి మోసపోకండి, చూసే నిజాలైన వాస్తవాలైనా తెలుసుకోమని నేను చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తీరు, తన నియోజకవర్గానికి సంబంధించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడికి పోయి దాడి చేస్తే ఆయనను పట్టుకొని పూర్తి స్థాయిలో ఏమని చెప్తారు అంటే, లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులు, వాళ్ళ యొక్క మనసులు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిర్రు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు నిజంగా కూడా ఈ తెలంగాణ గడ్డ ఇక్కడ పోరాట స్ఫూర్తి ఏంటంటే, ఈ మట్టిలో పుట్టిన వాడికి పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉంటుంది. అలాగే చాలా తెలివి కల్లోళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే చాలా తెలివి కల్లోళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ అబద్ధాలు ఎవరు ప్రచారం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అని పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మనసులు అంటూ ఆ ఛానల్ పదే ప్రచారం చేస్తుంది. రాత్రి మొత్తం తెల్లందాక అదే లైవ్ పెట్టేస్తున్నది. అరే నాయన, అందులో వాస్తవాలు ఏంది? నిజంగా జర్నలిజం చేసిర్రా మీరు? లేకపోతే ఏంది కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తల రూపంలో వచ్చి జర్నలిజంలో జాయిన్ అయ్యిర్రా? లేకపోతే ఆ ఛానల్కి ఏమన్నా జర్నలిజం విలువలు ఉన్నాయా? వాస్తవం కాదా ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది వాస్తవం కాదా? ఇక్కడ నేను చాలా క్లారిటీగా నిజాలను చూపెడుతున్నా కదా. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన నాయకుడుగా 5/12/2024 అండి, ఇది డేట్తో సహా నేను చెప్తున్నా. 5వ తారీఖు 12వ నెల 2024న వీళ్ళకి జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులుగా రెడ్డి శ్రీనివాస్గా గెలుపొందిండు. ఈయనను పట్టుకొని పాపం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలు వేస్తుంది బిగ్ టీవీ. అరే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెడ్పీటీసీగా కూడా బీఫామ్ తీసుకొని పోటీ చేసిండండి. వీళ్ళని పట్టుకొచ్చి కేటీఆర్ మనసులు అంటే ఇలా ఎవరు కేటీఆర్ మనసులు? ఒకసారి మీరు అందరూ మీ చేతిలో మొబైల్ ఉంటే ఆ మొబైల్లలో ఫేస్బుక్లలోకి పోర్రి, ఇక్కడ రెడ్డి శ్రీను ముదిరాజ్ అని టైప్ చేయర్రి, ఏ పార్టీనో తెలుస్తుంది. బుద్ధా ప్రేమ్ సాగర్ గౌడ్కు సంబంధించి కూడా ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేయండి, తెలిసిపోతుంది. దాంతోపాటు ముక్కా ప్రవీణ్ కుమార్కు సంబంధించిన ఫేస్బుక్ ఐడిని కూడా ఓపెన్ చేయండి. బైరు నాగరాజ్ గౌడ్కు సంబంధించిన ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేయండి. వీళ్ళు ఏ పార్టీ నుండి వచ్చిళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. నేను ఇక్కడ వీళ్ళను కించబడతలేను, అట్లని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటలేను. ఒక జర్నలిజం గాడి తప్పితే తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజం పేరుతోని ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ, ఒక వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ, ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేస్తూ అతను ఆత్మహత్యకు మీరు ప్రేరేపిస్తున్నారా? లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో మాదే రాజకీయం ఈయన తప్ప ఇంకెవరు రాజకీయాలు చేయొద్దనుకుంటున్నారా? లేకపోతే మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తామనే కోణంలో ఉన్నారా? లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయమని చెప్తే చేసిల్లా? దీన్ని అంతటా మళ్ళీ కేటీఆర్ను బట్టగాల్సి మీదేసే విధంగా పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి మీదేయాలనే ఆలోచనలోకి పోయిల్లా? వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పలేక ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ ఆ మనుషుల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నాయి కొన్ని జర్నలిజం సంస్థలు. ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళందరూ నాకు మిత్రులే. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పాపం తెలంగాణ ఉద్యమకారులు. నేను ఉద్యమకారులుగా వాళ్ళని గౌరవిస్తా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులై కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు. కానీ వీళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీల పాపం వాళ్ళు కండువా వేసుకోలే కదా, జైన్ కాలే కదా. ఆయన ఎప్పుడో పాపం రెడ్డి శ్రీను ముదిరాజుకు సంబంధించి గతంలో ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా తెలుసు. మరి కావాలని ఈరోజు ఇంత దారుణంగా ఇంత బాధాకరమైన విషయం ఇది.
ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్న ఈ యావత్తు తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు మొట్టమొదటిసారిగా ఆయనను ఫోన్ ట్యాంపరింగ్లో ఇరికించాలని చూసిర్రు. ఆ తర్వాత డ్రగ్స్ అనే ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత లగచెర్ల అనే ఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఫార్ములా ఈరేస్ అనే సంఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించిన కుట్ర కోణంలో కేటీఆర్ అంటూ అనేక వార్తలను కూడా పుంకాలుగా కూడా ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీడియా. ఈ విషయాన్ని మీ అందరికీ తెలవాలి కాబట్టి, వాస్తవాలు ఏంటి అని మీకు తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. కాదంటే ఇప్పుడు రెడ్డి శ్రీను ముదిరాజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాదా అవునా అనేది మీరు గూగుల్లో చూసినా తెలిసిపోతుంది. ఇగో ఈ ఫేక్ సర్క్యులేషన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రతిష్టను దిగజార్చేందుకు కేటీఆర్ కుట్ర వన్నుతుండని ఇట్లా రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ప్రచారం చేస్తున్నాను. ఇప్పటికైనా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఏంటంటే రాజు దలుచుకుంటే దెబ్బలక్కదు అనే సామెత వెనుకుంటుంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఏది చెప్తే అదే జరుగుతుంది. వాళ్ళే డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. మళ్ళీ వాళ్ళే ఒక కపట నాటకం అంటారు కదా, నేనే ఇంకా ట్రామని నేనే పిట్టలు దొరనని పగటేసగాడు వస్తూ ఉంటాడు. గతంలో ఊళ్ళల్లో గ్రామాలలో వచ్చేటోడు. దాని తర్వాత వచ్చి ఏంది అంటే పట్టబగలి మొత్తం ఏషాలు వేసుకొని ఇల్లు తిరుగుతూ పాపం ఆయన పుట్టకుట్టి కోసం ఏదైనా చేసుకుంటాడు. అది సెకండరీ విషయం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి, వీళ్ళ రాజకీయాలకు సంబంధించి ఒక విద్యార్థులు అంటే పాపం వాళ్ళు ఏంది అభిమానించే విద్యార్థులను కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నాయకులను కూడా వీళ్ళు బీఆర్ఎస్ఎల్ అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఏంది ఫాలోవర్స్ను పట్టుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చెప్తుంది అని మీకు చెప్పే ప్రయత్నం నేను చేసిన. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడిలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, మనం నిజాలు మాట్లాడుకుందాం, కాసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ రకరకాలుగా కూడా అది ఒక జర్నీ చేస్తున్నది. దానికి సంబంధించి మనం చూస్తాం. సరే, పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. బెనిఫిట్ షోకు సంబంధించి ఏంది అంటే మార్నింగ్ షో అక్కడికి వెళ్ళిండు. ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి చెప్పే వాదన ఏంటి? నాకు సంధ్యా థియేటర్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ మాకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తా అన్నారు. వాళ్లకు మేము పూర్తి స్థాయిలో కూడా లేఖ రాసాము. లేఖ రాసిన తర్వాతనే వెళ్ళినామని చెప్పిను. పోలీసుల వాదన ఏంది? అలాంటిది ఏదీ లేదు, పూర్తి స్థాయిలో అక్కడ తొక్కిసలాట ఇతరత్ర జరుగుతుంది. నేను ఆల్రెడీ అల్లు అర్జున్కి చెప్పిన, అల్లు అర్జున్ సినిమా మధ్యలో నుంచే వెళ్ళిపోయిండు. వాళ్ళ పిల్లలు కూడా పూర్తి స్థాయిలో సినిమా చూసి ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మేనేజర్ వచ్చి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో పరామర్శించుదామంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మీరు వస్తే చాలా ఇబ్బందిగా మారిపోతుంది అని చెప్పిన తర్వాత మీ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కేసు నమోదైన తర్వాత నేను మళ్ళీ ఆసుపత్రికి వస్తా, అయినా పర్లేదు నేను చూస్తా అంటే లేదు సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళ మేనేజర్తో అక్కడితో అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదాన్ని బలకలేదని కొందరు అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి లేదా ఆయన సినిమాకు సంబంధించి ఇట్లా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతున్నది. కానీ మనం ఒకసారి రియాలిటీకి పోదాం. అంటే సినిమా అనేది కూడా ఒక వ్యాపారం, అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని తీసుకొచ్చి ఒక మీకు 3 గంటల వినోదం అనే ఒక ఎపిసోడ్ వేసి దాంట్లో టికెట్ల రూపంలో మనం టికెట్ ఇచ్చే పోతాం, ఫ్రీ గేమ్ చూడం, ఆ టికెట్ పైసలు వాళ్ళ పోతే తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మ ఎక్కడున్నా పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏంటి అంటే మనందరం కూడా రేవతి కుటుంబానికి అండగా నిలబడదాం. వాళ్ళ కుటుంబానికి మనం పూర్తి స్థాయిలో కూడా భరోసానిద్దాం. నేను కాదు అనట్లేదు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీతో వెళ్ళడం అక్కడ మొదటి తప్పు అయిపోయింది. ఇంకొకటి, మొదటి రోజు ఏంది అంటే హీరోలైనా ఎవరైనా ఫాలోవర్స్ అయినా ఏంది అంటే హీరోని చూడడానికైనా లేదా హీరోతో కలిసి సినిమా చూడడానికైనా చాలామంది వస్తారు. అంత రష్లో వెళ్ళడం మరొక అంశం. ఇంకొకటి, అల్లు అర్జున్ చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ బెనిఫిట్ షోకు సంబంధించి వాళ్ళు పోలీసులకు లేఖ రాశామంటూ లేదా సంధ్య ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తుందో ఆర్గనైజర్లు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ మహిళను చనిపోవడానికి గల కారణమైనా లేకపోతే మహిళ చావుకు కారణమైనా అని అల్లు అర్జున్ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సరే, ఇదంతా బాగున్నది. నేనేమంటున్నానంటే నిన్నగాక మొన్ననే ఒక 20 రోజులు అయితే ఈ నెలనే డిసెంబర్ ఆర్ నవంబర్ ఈ నల్గొండ దగ్గర మేబీ హుజూర్ నగరా లేకపోతే భువనగిరి ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, నల్గొండ జిల్లా, అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మంత్రి గారు వస్తూ ఉంటే పూర్తి స్థాయిలో బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి ఆ గుంతల రావడం ద్వారా రోడ్డు మీద నుంచి స్కిడ్ అయి పడితే ఈ తల భాగం మొత్తం పగిలిపోతే అతని కండిషన్ సీరియస్గా ఉంది. ఇంకొక వ్యక్తి కూడా పరిస్థితి అదే ఉంది. ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సభలు నిర్వహించారు.
నిర్వహించినప్పుడు ఏంది అంటే చాలామంది రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, అభిమానులు ఎవరైనా కావచ్చు అండి, మనకు సంబంధం లేదు, అతని కాళ్ళను అంటే దీవెనలే తీసుకుంటారో మొక్కకుండా అప్పుడు తొక్కిన పరిస్థితి కూడా చూస్తాం. అంటే రాజకీయ నాయకులు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరైనా అకస్మాత్తుగా ఇలాంటి ఘటన జరిగితే నిజంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలాడికి పోయిన వ్యక్తుల మీద మనం ఎఫ్ఐఆర్లు చేయొచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయగలుగుతాడా? సరే, ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ కూడా ప్రకటన చేయాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరొక న్యాయం ఉంది. ఇక్కడ చట్టం అంతా సమానమని మన ముఖ్యమంత్రి చెప్పిండు. మన ముఖ్యమంత్రి మాటలను మనం బాగా ఏకీభవించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పాపం ఎట్లా మాట్లాడతాడో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఎంత అంటే రివర్స్ కొడుతూనే ఉంటాయి, చాలా తొందరగా ఉంటుంది దీనికి ఆ చర్యకు ఎందుకంటే ముఖ్యమంత్రి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిండు. ఇక్కడ ఏమని చెప్పిండు? శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాడు. చట్టం అందరికీ కూడా ఒకటే రకం అంటూ మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు. సో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాడా, లేకపోతే చట్టం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేది కూడా తెలవాలి. రాజకీయ నాయకులు పెట్టే సింహగర్జనలు కానీ, ర్యాలీలు కానీ, సభలు కానీ అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగితే డైరెక్ట్గా దానికి బాధ్యులైన, అంటే అక్కడికి ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, రేపొద్దుగాల రాష్ట్రపతి వచ్చినా ఏదైనా జరిగితే వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి ఎఫ్ఐఆర్లు నమోదు చేసే సత్తా ఉన్నదా వీళ్ళకు? చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు, ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది అన్నప్పుడు దీనికి కట్టుబడి ఉంటారా అనేది మొదటి అంశం. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు. దీంట్లో ఇంకా మీరు సెకండ్ థాట్ కూడా ఆలోచించకండి. రెండోది, బిగ్ టీవీ ప్రచారం చేసిన వార్తలలో పూర్తి అబద్ధం. నేను దాన్ని ఆధారాలతో సహా చూపెట్టిన ఆ కథనాన్ని వాళ్ళు ప్రైవేట్లో పెడతారా, కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తారా నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు గనక తప్పుడు సమాచారం చూపెడితే బిడ్డ శాటిలైట్ ఛానలా, ఆ ఛానలా, ఈ ఛానలా కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎవడైనా తిక్కగా పిచ్చిగా ప్రచారం చేస్తే బాగోదు. ఎందుకు అంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తే చెప్పు, లేకపోతే సైలెంట్గా ఉండు. కానీ అభూత కల్పన చేసి మాత్రం చూపించకు. నేను ఆధారాలతో సహా చూపెట్టిన ఒకటి, రెడ్డి సీనుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమకారుడు, దాంట్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన యువజన అధ్యక్షుడు మొన్న ఎన్నికలలో పోటీ చేసిండు, గెలిచిండు కూడా. ఇగో వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోకి పోండి. ఇక్కడ ఏంది అంటే ప్రముఖుల ఇళ్ళ దాడిపై ఖండించింది. అంటే ప్లానింగ్ వాళ్ళదే, అక్కడ ఎట్లా చేయాలి, మళ్ళీ నేను ఎవరికి చెప్తా ఏం కథ అనేది. అదే నిన్న జరిగిన ఎపిసోడ్ గనక మనలాంటోడు, అంటే సామాన్యులు, అంటే బీఆర్ఎస్వీనో, జాగృతియో, లేకపోతే ఇతరత్ర ఏదైనా విపక్షానికి సంబంధించి, అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఈ పార్టీకి రిమైండ్ అయిపోవా, రాత్రి కోర్టులో హాజరుపరచు కదా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. వాస్తవాలు ఏంది అంటే ఇవి అని. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొకటి, మొన్న కేటీఆర్ మీద ఈ విష ప్రచారం చేసిరు. దీని విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్గా నమోదు కాలే, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలే. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మనలాంటి వాళ్ళ మీద మాత్రం గొంతుకలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా అంటే ఇష్టానుసారంగా కేసులు నమోదైతే. మరి కేటీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి సంబంధించిన 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఈ విధంగా విష ప్రచారం చేస్తే కూడా కనీసం స్పందించిన దాఖలాలు రైట్. మన ముఖ్యమంత్రి గారండి మొత్తానికి శాంతి భద్రతల విషయంలో చాలా అద్భుతంగా పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసిండు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను తీసుకొచ్చే ప్రతి అంశం కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాల్సిన విషయం కాబట్టి. నా ఇంట్లో నాకు తల్లి ఉంది, నాకు చెల్లి ఉంది, దాంతోపాటు నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బాంధవులు ఉన్నారు. దాంతోపాటు గ్రామం ఉంది, మండలం, నియోజకవర్గం, జిల్లా. నేను తెలంగాణ రాష్ట్రం ఇక్కడ పౌరుని, మీకు అంతా చెప్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా జీవించే హక్కు ఉంటుంది. ఇది సామాన్యంగా చట్టాలలో ఉన్న విషయం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన మంత్రి అనుకుంటా అంటున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు తెలవాలి కాబట్టి ఈరోజు గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో గురుకులాలలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం హైలైట్గా నిలిచిపోతాం. మొత్తం ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే కేవలం 10 నెలల కాలంలో 44 మంది బలైపోయారండి. ఈ తెలంగాణ రాష్ట్రం 365 రోజుల పరిపాలనలో విద్యార్థులు 44 మంది నేల రాలిపోయారు. మనం చాలామంది
ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ బల్లల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఉపన్యాసం తరచుగా వాళ్ళ నోటలలో వింటున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర తలరాతను మార్చే వాళ్ళైనా, వాళ్ళ కుటుంబ సభ్యుల తలరాతను మార్చే వాళ్ళైనా, లేదా ఏదైనా ఆవిష్కరణలకు నాంది పలికేనైనా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తాం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా బతకనీకి రాలే, ఎవరు శాశ్వతంగా ఉండరు, అది అందరికీ తెలిసిన విషయం. నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నానంటే 365 రోజులలో విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఇక్కడ దాదాపుగా 44 మంది విద్యార్థులు చనిపోతే ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ జిల్లాలో జరిగినా వెళ్ళలేదు. భువనగిరికి సంబంధించి 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి 10 నెలల కాలంలో 44 మంది అండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన భార్గవి చనిపోతే వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అస్మిత నల్గొండ జిల్లాకు సంబంధించి చనిపోతే వెళ్ళిపోలేదు. భవ్య వైష్ణవి 2 ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరికి సంబంధించి చనిపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు ప్రశాంత్ భువనగిరికి సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. గీతాంజలికి సంబంధించి నల్గొండ చనిపోతే వెళ్ళలేదు. శ్యామ్ కుమార్కు సంబంధించి సూర్యాపేట చనిపోతే వెళ్ళలేదు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మణిచరణ్ నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. నాంపల్లి చందన చనిపోతే వెళ్ళలేదు. దాంతోపాటుగా శిరీష నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. సో వీళ్ళందరికీ సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఆయన సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి ఇక్కడ రేవతి కుటుంబానికి భరోసా ఇవ్వడం మంచిదే, నేను కాదు అనట్లేదు, దాంట్లో వ్యతిరేకించట్లేదు. మరి అక్కడ సినిమా అంటే వినోదం చూడడానికి వెళ్ళిపోయి తొక్కిసలాటలో చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే మన నల్గొండ జిల్లా, నేను మళ్ళీ చెప్తున్నా మన నల్గొండ జిల్లా మంత్రి గారి కోసం చెప్తున్నా, మన నల్గొండ జిల్లా బిడ్డలు చనిపోతే ఇదే మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నల్గొండ జిల్లాలో కేవలం ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు చనిపోయారు అనేది మన కోమటిరెడ్డి గారికి లెక్కతో సహా చెప్తున్నా. 1 భార్గవి గారు చనిపోయారు. దాంతో పాటుగా ఉదిత్కు సంబంధించి ఇటు వైష్ణవికి సంబంధించి, దాంతోపాటు ఇక్కడ భవ్యకు సంబంధించి, దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక వైష్ణవి అమ్మాయికి సంబంధించి, ఇక ఇట్లా చూసుకుంటూ పోతే గీతాంజలి 6, ఒకసారి చూడండి ఇక్కడ ప్రశాంత్ 7, మళ్ళొక్కసారి పూర్తిగా అంటే కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 8 మంది. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 9, 10 దాంతోపాటు 11 మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మరణిస్తే ఇదే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు, నల్గొండ జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అక్కడ ఎవరున్నారో ఆ జిల్లాకు సంబంధించిన చాలా మంత్రులు కూడా వెళ్ళలేదు. అంటే కేవలం 365 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 నెలల కాలంలో 44 మంది మరణించినా కూడా ఏ ఒక్కరు వెళ్ళలేదు. ఇదే మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశాలు వెళ్ళగక్కుతున్నారు కదా. మరి సార్ మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు చనిపోయారు. మరి చనిపోయినప్పుడు దీని బాధ్యత వహిస్తూ మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు రాజీనామా ఎందుకు చేపట్టలేదు? మీరు రాజీనామా దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? నేను దీన్ని విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, లేదా దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో ఎందుకు మీరు రాజీనామా చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఇది మీకు ప్రశ్న. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అందులో లీనమై ఉంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లు అర్జున్కు సంబంధించి ₹1 కోటి పరిహారం అడిగినప్పుడు మరి 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించినప్పుడు వాళ్ళకి ఎంత పరిహారం ఇవ్వాలి? మనం తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉంటుందని, చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అని తెలంగాణ ఉద్యమంలో ఈ పాట గుర్తున్నదా? అది దేనికోసం? తెలంగాణ ఉద్యమం కోసం. చదువుకోవడానికి పోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పి ఉద్యమానికి సంబంధించి తొలి కాగడగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. మరి ఈరోజు దేనికోసం వీళ్ళు 1200 మంది సంబంధించిన విద్యార్థులు అమరవీరులైనంటే వచ్చే భవిష్యత్తు కోసం, మరో జనరేషన్ బాగుపడుతుందని. మరి ఇక్కడ 44 మంది దేనికోసం వెళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. ఆ కాంగ్రెస్ పార్టీ హత్యగా భావించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రుల మీద మనం క్రిమినల్ కేసులు పెడదామా?
ఎస్, ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, ఎవరి మీద అభండాలు వేయట్లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించారు. రేవతి కుటుంబం వినోదం కోసం వెళ్లి తొక్కిసలాటలో మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనను సంబంధించి బాధ్యుడైన అల్లు అర్జున్కు సంబంధించి వాళ్ళ టీంకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసిలు, అరెస్టులు చేసిలు. మళ్ళీ బెయిల్ మీద వచ్చిండు, మళ్ళీ అరెస్టు చేయడానికి బెయిల్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా వాస్తవం. సినీ సెలబ్రిటీలు అందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించిలు. మరి అదే విధంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రి మండలి మొత్తం వెళ్ళి కూడా ఈ విద్యార్థులను ఎందుకు పరామర్శించలేదు? 44 మంది 10 నెలల కాలంలో పిట్టల్లా రాలిపోతా ఉంటే 9 నెలల పాటు ఏంది అంటే పురిటి నొప్పులను అనుభవించి కన్న తల్లిని ఈరోజు గర్భకోశ లేకుండా చేసిర్రు కదరా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. నేను అడగట్లే, తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు సమాధానం అంటే అన్ని సర్కార్ హత్యలే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, కవిత అన్నది, దాంతోపాటు కీలక నేతలు అందరూ కూడా మాట్లాడిరు. మరి దీని విషయంలో ఏం సమాధానం చెప్తారు? ఇక దీనికి సంబంధించి రిలేటెడ్గా మరికొన్ని అంశాలు నేను తీసుకొచ్చిన. చాలా మట్టికి ఇవన్నీ తెలియాలి కాబట్టి మొసలి కన్నీరు ఎవరు గారుస్తున్నారు, మొసలి కన్నీరుకు సంబంధించిన కన్నీటి కాదేంది అనేది కూడా మీకు తెలియాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఒక్కొక్కటి చెప్తా. మా ముఖ్యమంత్రి గారండి, ఎందుకంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మన ముఖ్యమంత్రి కాబట్టి, మా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మనోడి దగ్గరనే ఉంది, హోంశాఖ మా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ మనం దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి కూడా మనం దగ్గర అంటే మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు 365 రోజులు కంప్లీట్ అయిపోయింది వారి పరిపాలనలో. కన్నీటి దృశ్యాలు ఒక్కొక్క అంశాన్ని చూస్తే ఎందుకురా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మార్పు పేరుతో మన జీవితాలనే తృణప్రాయంగా వదులుకోవాలా, దేనికోసం మన కుటుంబాల ఆగం కావాలి, ఎందుకు చెల్లాచెదురుగా పడిపోవాలి, ఇదేమి కర్మరా నాయన అని తల బాదుకునే యథార్థమైన కొన్ని సంఘటనలు మేము ముంగట ఉంచుతా. మొట్టమొదటిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెకి సంబంధించి తీసుకెళ్తా. సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన మహా అభివృద్ధి ప్రదాత అని నేను చెప్తా. కేవలం గింత సందు అంటే వాళ్ళ ఇంటి నుండి నడవడానికి వెళ్ళిపోయే సందును గతంలో ఇస్తామన్నారు. ఏదో ఒక ఛానల్లో మాట్లాడిండంట, ప్రభుత్వానికి అగనెస్ట్గా మాట్లాడినందుకు అతన్ని కక్షబెట్టి ఆఖరికి తాను సూసైడ్ నోట్ కూడా రాసిండు. దాని మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి విచారణ లేదు, దానికి సంబంధించిన అరెస్టులు లేవు. కీలక పాయింట్ ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఆరోపణలు చేతూ తన చేతితో తాను రాసిన లేఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం ఎలా డబల్ గేమ్ ఆడుతుందో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య ఘటన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తన ఇంటికి దారి లేకుండా అడ్డుగా గోడకట్టి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ కూడా రాసి మరీ నవంబర్ 22న సాయిరెడ్డి గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లేఖలో అంతా స్పష్టంగా కుటుంబ సభ్యుల పేర్లు రాసినా కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఒక్క ప్రకటన కూడా చేయలేదు. సాయిరెడ్డి గారు మరణిస్తూ మాజీ సర్పంచ్ దాదాపుగా 22 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సేవలు అందించినా కూడా కడసారి సూపు కూడా బయటి వాళ్ళని రానియలే, గ్రామస్తులను కూడా వెళ్తే భయభ్రాంతులకు గురి చేసిన అందరూ ఉండి అనాథలా మారిపోయి అంటారు కదా. సాయిరెడ్డి గారి అంతిమ యాత్ర కూడా ఆ విధంగానే అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేనైతే అలాంటి సంఘటనను నేను చూస్తాను అనుకోలేదు. కానీ సీఎం సొంత గ్రామమైనా, అమ్మగారి గ్రామమైనా, మన ఊరైనా, ఏ ఊరైనా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో దూదుంబి మోగుతుంది. అసలు అభివృద్ధి అంటే మళ్ళీ అట్లా ఉంటుంది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గమైన వారి యొక్క సొంత గ్రామాలైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయి. కానీ ఇక్కడ మరణ మృదంగం మోగింది. ఇది మొట్టమొదటిసారిగా. అంటే నవంబర్ 22న వారు సూసైడ్ నోటు రాస్తూ కూడా పూర్తి స్థాయిలో అందులో రేవంత్ రెడ్డి బ్రదర్స్కి సంబంధించి వేధిస్తున్నారని స్పష్టంగా కూడా సూసైడ్ లెటర్లో పేర్లతో సహా కూడా రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఓ క్లారిటీ లేదు, ఏది లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవండి. ఇక నెంబర్ 2, మీ అందరికీ తెలుసు వైఆర్టీవీ మొట్టమొదటిసారి యుద్ధం ప్రకటించిందే ఇక్కడ. కండ్ల ముందు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే చూడలేక నిజంగా కూడా ఒక మనిషిగా మానవత్వం ఉండి నేను ఏమీ చేయలేకపోయాననే నిస్వార్థంతో బాగా ఆలోచించి మదనపడి దాదాపుగా 3-4 రోజులు
3-4 రోజులు అన్నం తినకుండా పశ్చాత్తాపానికి గురైన నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక వ్యక్తులలో నేనే చెప్తున్నా. దాంతోపాటు మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తుందేమో అనుకున్నా. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మనం చూసినాం. దాంట్లో ఏ విధంగా కూడా మన పూలు అమ్ముకున్నారు, ఏ విధంగా పని చేసుకున్నారు, బ్రష్ చేసుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆ ఫ్రీ బస్సుతోని జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి. ఇదే కండ్ల ముంగట నాకు జరిగిన సంఘటన. నిజంగా కూడా ఒక ఆటో డ్రైవర్కు సంబంధించి తన జీవనాధారం కేవలం ఈ 3 చక్రాల బండి మీదనే నడుస్తుందంట. చాలామంది హైదరాబాద్లో చాలామంది కూడా వాళ్ళ జీవనాధారం కేవలం ఆటో చక్రాల మీద మాత్రమే నడుస్తుంది. దీనికి ఈఎంఐ కట్టాలి, గిరిగిరి చిట్టి ఉంటుందట, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారట. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇంటికి 4 రూపాయలు కూడా తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి ఆరోగ్య విషయంలోనైతేనే, కుటుంబ పోషణ అయితేంది, చదువుల విషయంలో అన్నిట్లో కూడా ఇదే వాళ్ళకు జీవనాధారం. అయితే దీనికి సంబంధించి భారీ దెబ్బపడి ఒక ఆటో డ్రైవర్ చనిపోతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా నా జీవితంలో నేను కన్నీళ్లు పెట్టుకున్న అరణ్య రోదన అంటే ఆ రోజు. వెంటనే ఫ్రీ బస్ కరెక్టా కాదా అంటూ నేను మొట్టమొదటిసారిగా ఇదే వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో తిరుగుతూ పూర్తి స్థాయిలో కూడా మొత్తం అంటే వాస్తవాలు ఏందో తెలియజేసి టికెట్ కూడా తీసుకున్నాం. మళ్ళీ మా ముఖ్యమంత్రి తెలవాలి. టికెట్ తీసుకుని వాళ్ళందరికీ సంబంధించి వాస్తవాలు ఏందని చూపెడితే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నా మీద నమోదైంది అక్కడే. ఎందుకంటే ప్రభుత్వానికి అగనెస్ట్గా, నేను అగనెస్ట్గా కాదు, ఒక వ్యక్తి మన కళ్ళ ముందు మరణిస్తూ ఉంటే అతని ఆత్మఘోష వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిన్న పిల్లలండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత బాధ ఉంటుంది. ఏ విధంగా తను జీవితం కాలం వెళ్ళదీయాలి. భర్త లేడు, రేపేదన్నా కష్టం వస్తే ఇంటికి ఎనగర్రలేక భర్తనే కదా, లేదా తండ్రి ఉంటాడు. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోతే వాళ్ళ భర్త దిక్కు దివానెవరు? ఆ బాధలో నేను వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో వాస్తవాలు ఏంది అని నిరూపిస్తే ఏమన్నారు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేదా ఇతరత్ర ఉద్యోగాలు చేసేటోళ్ళకి అవసరం ఉంటుంది, కానీ మాకేం అవసరం బిడ్డ అని పల్లెటూరు వాళ్ళను. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు దేనికోసం? ఏం లాభం ఉంటుంది బస్సు వల్ల? 10 రూపాయలు మేము పెట్టుకోమని చాలామంది నా ఆడబిడ్డలు చెప్పారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటో డ్రైవర్ల మరణాలు 1, 2, 3 ఇట్లా వస్తూ ఉంటే నిజంగా నాకు ఆందోళన కలిగింది. మరి ఇలాంటి బాధాకరమైన సన్నివేశాన్ని చూడడానిక మనం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని చాలా బాధపడ్డా. దాంట్లో భాగంగా ఏది అంటే చాలా చోట్ల ఆటో డ్రైవర్లు నాకు నిత్యం కలిసినప్పుడు కూడా రంజితన్న మీరు మా గురించి చెప్తారు, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ తోటోడు చనిపోతూ ఉంటే కన్నీళ్ళ సంబంధించిన వేదన కూడా కనబడుతుంది అంటూ కన్నీటి దృశ్యాలు నా కళ్ళ ముందు చూసింది. ఈరోజు మీ ముందు కేవలం వైఆర్టీవీ లోగో పట్టుకొని ఇక్కడ వార్తలు చదివే కాదు, పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ బాధను కనీసం నేను ఏం చేయలేకపోతున్నాననే ఒక రోజు ఒక వార్తను నేను చాలా క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, దాంట్లో వాస్తవాలను మొత్తం చెప్పకపోయినా కూడా ఆ రోజు అన్నం తినకుండా పడుకునే రోజులు చాలా ఉన్నాయి శాటిలైట్ ఛానల్లో. నేను నిజం చెప్తున్నా, నేను జర్నలిజం అంటే భయంకరమైన పిచ్చి నాకు. కేవలం ఈ రోజు వైఆర్టీవీ మీద కుట్రలు చేసి దీంతోపాటు చాలా ఛానళ్లలో కూడా నేను రెడీగా పెట్టుకున్నా, ఇంకో 4-5 ఛానళ్ళు కూడా రెడీ చేసుకున్నా. కుట్ర ఏ విధంగానైనా ఉండొచ్చు, దెబ్బ కొట్టడానికి శత్రువు ఏ విధంగానే దెబ్బ కొడతాడు, కానీ నేను శత్రువును పెట్టుకోలే. ఇక్కడ నేనేందంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాదన, అన్నా 500 వస్తున్నాయి ఏం చేయాలనే, అన్నా 500 వస్తున్నాయి ఏం చేయాలి, ఇందులో ఈఎంఐ ఎట్లా కట్టాలి, పెట్రోల్ ఎట్లా పోపియాలి, లేకపోతే డీజిల్ అయితే ఎట్లా పోపియాలి, దీనికి సంబంధించి ఎట్లా మేము రన్ చేయాలి, మా కుటుంబానికి ఇట్లా ఇంటికి ఎట్లా వెళ్ళాలి, మా భార్య పిల్లలకు సంబంధించి ఎట్లా పోషణ చేయాలి, పిల్లల చదువులు ఏందన్నా అని అడుగుతున్నారు. మాకు అనారోగ్యం వస్తుంది, ఆటో తోలి బ్యాక్ పెయిన్ వస్తుంది, దానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తే ఏంది అని అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? మొన్న అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిగా కూడా అక్కడ అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్న దాన్ని ఇవ్వమంటూ కూడా బీఆర్ఎస్ ఆర్గ్యూ చేసింది కదా, పంచాయతీ పెట్టింది కదా, దాని గురించి ఎక్కడన్నా మాట్లాడిల్లా? లేదు కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. అయితే దీంట్లో నాకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఆర్టీవీ చేసిన మొదటి పోరాటం అదే, తొలి విజయం కూడా అదే. నేను చాలా గర్వంగా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద బిడ్డలండి. కేవలం 3 పూటల బువ్వ కోసం పొద్దంతా పొల్యూషన్లో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు నరకయాతన పడుతూ చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటూ కూడా రోజు జీవనం సాగిస్తారు. చాలా చీప్గా కొంతమంది చూడొచ్చుగాక, కానీ వాళ్ళు నిజమైన హీరోలని నేనంట. ఇక దీనితో పాటుగా ఒక్కసారి చూడండి, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమల్లో ప్రభుత్వం వైఫల్యంతో ఆత్మహత్యలు పాల్పడ్డ వారి సంఖ్య 93. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుందండి? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? 93 మంది అండి.
కేవలం 365 రోజులలో విద్యార్థులు 44 మంది మరణిస్తే నా ఆటో అన్నలు 93 మంది మరణించారు. దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిల్లా? లేదు. మరి దాంతోపాటు 93 మంది మరణించారు. ఇది అధికారిక లెక్క. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల నిరసనలతో ఆందోళనతో రోడ్డెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయా కుటుంబాలకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మా మిత్రులందరూ అక్కడికి వెళ్ళి కాదు, అల్లు అర్జున్కి సంబంధించి ఇంటికి వీళ్ళందరూ కూడా 44 మంది విద్యార్థులకు సంబంధించి మరణించారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా నేను వెళ్ళమని అడుగుతా. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటి వరకు 93 మంది మరణించారు కదా, వీళ్ళకు కూడా న్యాయం చేయమని అడుగుదాం. ఓన్లీ సినీ సెలబ్రిటీని టార్గెట్ చేశారు కదా, సరే వాళ్ళని టార్గెట్ చేసిండు, మళ్ళీ అరెస్టు చేస్తారట. నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మళ్ళీ ఏంది అంటే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్టు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతున్నాయి. అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ను రద్దు చేయాలనే ఆలోచనలో అయితే పోలీసులు ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఆటో డ్రైవర్ల సూసైడ్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెడదాం, ముఖ్యమంత్రి గారి మీదనా, మంత్రుల మీదనా, ఎవరి మీద పెడదాం అనేది సెకండ్. ఇక థర్డ్ వన్ కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయమే. ఏది దాని తర్వాత జరిగిన సంఘటన హైడ్రా. ఇది తెలుసు అందరికీ. ఇప్పుడు మన ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటున్నారంటే అసలు ఎట్లా ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లే. నిజంగా చెప్తున్నా, చాలా బాధేస్తుంది. రంగనాథ్ గారు మాట్లాడిన భాష ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వారు మాట్లాడిన పదాలు, గతంలో ఆక్రమణలు ఇక నుంచి జరగనివ్వకుండా కట్టనివ్వకుండా చూస్తాం, కూల్చేది లేదు అన్నారు. మరి మొన్నటి వరకు కూల్చిన వాటి సంగతి ఏందని? రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నది. బక్క జడ్సన్ చాలా ఆధారాలతో సహా తీసుకొచ్చి రచ్చ చేసిండు. హైడ్రా సంబంధించిన ఆఫీసు కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. సెక్రటరియట్ గదే, లుంబినీ పార్కు గదే, అన్ని గవే. మరి ఈరోజు కేవలం టార్గెట్ పేద మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్ చేస్తే చాలా కుటుంబాలు కూడా చిందరవందరైపోయినాయి. మన భాషలో మనం మాట్లాడుకుంటే కుక్కలు చంపిన ఇస్తారా అంటారు కదా, కొన్ని జీవితాలు అలా అయిపోయినాయి. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలే. ఇదే ముఖ్యమంత్రి గారి సొంత బ్రదర్స్కి సంబంధించి దుర్గం చెరువు దగ్గర నోటీసులు ఇచ్చిల్లు. ఏం గులగొచ్చిర్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది? పట్నం నరేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది? వివేక్ కాక ఫామ్ హౌస్ ఏమైపోయింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమన్నా ఉన్నాయా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. హైడ్రా ఏమైపోయింది? వీటి విషయంలో ఎందుకు తర్జన భర్జన? అంటే పేదోడుకో న్యాయం, డబ్బున్నోడుకో న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అంటే అధికారం ఉంటే ఒక న్యాయం, అధికారం లేకపోతే ఇంకొక న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇక చూడరు. హైడ్రా భయంతో ఆత్మహత్య. హైడ్రా భయంతో కొంతమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా హైడ్రా కూల్చివేతలకు దిగడంతో భయంగా సామాన్యులు జీవిస్తున్నారు. కళ్ళ ముందే కలల సౌధం కూలిపోతుంటే కన్నీరు మున్నీరవు వారు ఎంతో మంది. అయితే ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇంటికి కళ్ళ ముందే కూల్చివేస్తుండడంతో నిరుపేదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కూకట్పల్లిలో బుచ్చమ్మ, అంబర్పేటలో శ్రీకుమార్ చనిపోయారు. ఈ కుటుంబాలకు భరోసా కల్పించేదెవరు? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, నెల ఈఎంఐ కట్టుకుంటా, జీవితకాలం మొత్తం కట్టుకొని ఒక కళల సౌధాన్ని ఏర్పాటు చేసుకుంటే హైడ్రా వచ్చి కూల్చివేస్తే నేను వృద్ధాప్యంలో ఉంటే నా పరిస్థితి ఏం గాను? అంటే రాజకీయ నాయకులకు తమ స్వార్థాల కోసం ఇళ్ళను కూల్చివేట్టు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారి ఏమన్నాడు? అది బఫర్ జోను, ఆ జోను, ఈ జోను ప్రభుత్వ భూమి అని చెప్పడు. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఏమైపోయింది? 4 ఇళ్ళు చకచకా కూల్చేస్తే అయిపోతుందా? పేదోడి జీవితం పైన ఏది? ఇదా మీ యొక్క కుట్రపూరిత రాజకీయాలు? ఇదా మీరు చేసే రాజకీయాలు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే హైడ్రాతోని పేద మధ్యతరగతి కుటుంబాలను కూల్చివేస్తే ఒక తండ్రి అయితే గేటు ముంగట అల్లాడిపోతూ ఉండే. నిజంగా చెప్తున్నా, ఏ తల్లి కన్న బిడ్డనో నాకు తెలియదు కానీ ఆ అన్న ఎంత అల్లాడిపోయాలంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు డిగ్రీ ఇంటర్ చదివితే నానా నువ్వు ఏడవకు నానా అంటూ హైడ్రాకు సంబంధించి కూల్చివేస్తున్న సంఘటనలలో మనం చూసినాయి. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇంకొకరు రేవంత్ రెడ్డి నా భార్య ఏంది అంటే పురిటి నొప్పులతో ఉందయ్యా, నాకు నివాసం ఉండడానికి ఇల్లు ఉండని ఇంకొక అతను వేడుకున్నాడు. ఇంకొక అమ్మాయినేమో సామాన్లు తీసుకునే సమయం ఇయ్యమని వేడుకున్నది. అంటే హైడ్రా చేష్టలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు హైడ్రా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామా,
రాష్ట్ర మంత్రులను బాధ్యులను చేస్తామా? ఎవరిని బాధ్యులను చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన సాయిరెడ్డి ఆత్మహత్యను ఎవరిని బాధ్యులు చేద్దాం? దాంతోపాటు గురుకులాలకు సంబంధించి 44 మంది విద్యార్థులకు సంబంధించి బాధ్యులను ఎవరిని చేద్దాం? ఆటో డ్రైవర్లకు సంబంధించి 93 మంది మరణించారు, దానికి బాధ్యులను ఎవరిని చేద్దాం? హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు 2 నుంచి 10 లోపు మరణాలు జరిగినాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. లెక్క క్లారిటీగా లేదు. వాళ్ళకి ఎవరిని బాధ్యులను చేద్దాం? ప్రభుత్వం కాదా? ఇది ప్రభుత్వం కాదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం కాదా? దీనికి సంబంధించి కూడా సమాధానం లేదు. ఇక రైతులు మీ అందరికీ తెలిసిన విషయమే కదా. రైతన్నలు మీ అందరికీ ఈ విషయం చాలా క్లారిటీగా తెలవాలి. రాష్ట్రంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో మిట్టపల్లి జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేసిన పంటకు సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై జీవన్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతు భరోసా, పంట బీమా, బోనస్, రుణమాఫీ అంటూ ఇచ్చిన హామీలపై సైతం రేవంత్ సర్కార్ డొల్లతనాన్ని బయట పెడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను నిన్ననో మొన్ననో అదేంది బండి మీద నడుచుకుంటూ పోతా ఉంటే పిల్లర్లకు ఏదో ఉన్నాయండి 52,000 కోట్లో ఏదో అనుకుంటా సంథింగ్. మేము మొత్తం రైతుల కోసం ఖర్చు పెట్టినా అని ఉన్నాయి. అలా 52,000 కోట్లు ఎక్కడిరా ఆయన అని నేను ఆరాధిస్తే వీళ్ళు బోనస్ నీళ్ళనే కలిపిళ్ళు, దాంతోపాటు ఏది అన్నీ కలిపిర్రండి. ఇక ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే రైతుల కోసం రుణమాఫీ కోసం పెట్టిందే 26,000 కోట్లాయే. 26,000 కోట్లు కాకుండా వీళ్ళు ఇంకా కొత్త ఏడ తెచ్చిల్లరా నాయన నేను ఆలోచనలో పడ్డా. ఎందుకంటే నిత్యం పుస్తకాల పురుగు లెక్క నేను చదవాల్సిందే కదా, చదివితేనే కదా నాకు వాస్తవాలు తెలిసి చెప్పేది. అరే ఇదంతా ఎక్కడిది, ఇది ఏది నా వైపున తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు చేసిందా అని చూస్తే మొత్తం అన్నీ కలిపి కిచిడీ లెక్క అన్నీ కలిపి 52,000 కోట్లని ఫ్లెక్సీలు అలా కనబడుతుంది. చాలా ఆశ్చర్యం వేసింది, ఒక పక్కన నవ్వొచ్చింది. అంటే ప్రభుత్వం ప్రజలను ఎంత విధంగా డైవర్షన్ చేస్తుంది అని ఆశ్చర్యం వేసింది నాకు. నేను చెప్తున్నా కదా, మొత్తానికి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పెట్టుబడి సాయం ఎకరాకు మనం చెప్దాం, వీళ్ళ లెక్కన చాలా రావాలి, వీళ్ళ లెక్కన పక్కన పెడదాం. మనకు 4 ఎకరాలు ఉన్నాయి, ఏడాదికి ఎంత లేదన్నా ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి. 40,000, 80,000 అయినా రావచ్చు, లేదా 30,000, 60,000 వేసుకున్నా కూడా ఆ పైసలు తీసుకొచ్చి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏ విధంగా కూడా ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు రైతన్నల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని ఏం చేద్దాం? ఇక దాంతోపాటు ఇంకొక విషయం, నేతన్నలకు సంబంధించి మగ్గాలు నేసే నేతన్నలు సిరిసిల్లలో ఎక్కువగా ఉంటారు, బోధాన్ పోచంపల్లిలో ఎక్కువగా ఉంటారు. చాలా మట్టుకి నేతన్నలకు సంబంధించి మనకు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రఖ్యాత ఉంది. అగ్గిపెట్టెలో చీరలు నేయడం కానీ లేకపోతే వండర్స్ సృష్టించడం మనోళ్ళ వల్లనే. మన నేతన్నలు నిజంగా కూడా మీరు సెల్యూట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యే కండోం ప్యాకెట్లు అమ్ముకోమన్నాడు, పాపడాలు అమ్ముకోమని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నేతన్న కాల్ చేసి మాట్లాడితే తను మాట్లాడిన తీరిది చరిత్రలో నిజాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అబద్ధాలు మాత్రాన్ని ఎన్ని రోజులు మీరు ప్రచారం చేసినా బట్టబయలు పడుతుంది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం, నేతన్నలకు సంబంధించి అప్పుల బాధ భరించలేక నేతన్న కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం నుంచి సరి అయిన సాయం అందక మగ్గం పనులు లేక జీవనాధారం భారమై బతుకులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో కీస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన నేత కార్మికులు ఉరివేసుకుంటున్న ఘటనలు అనేకమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు దీనికి బాధ్యులు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా మంత్రుల, మా ఎమ్మెల్యేల? ఎవరిని మేము వీళ్ళని ఆపాదించాలి? ఎవరికి వీళ్ళకి ఆపాదించాలి? మేము ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి లెక్క కాదు, ప్రభుత్వం లెక్క మేము చెయ్యం. మేము మళ్ళీ చెప్తున్నా కదా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం బంద్ చేస్తాం కాబట్టి ఇక దీనితో పాటుగా నా చిన్నారులు పిట్టల్లో రాలిపోతున్నా, నేను చెప్పలే 44 మంది పిట్టల్లో రాలిపోతున్న గురుకుల విద్యార్థులు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో సుమారు 50 మందికి పైగా కూడా గురుకుల విద్యార్థులు. అంటే స్టిల్ 12/23/2024 ఈ రోజు వరకు 54, 10 నెలల కాలంలో 44 మంది. క్లారిటీగా చెప్తున్నాను నేను. పాముకాట్లు ఆత్మహత్యలు కారణం ఏదైతేనే తల్లిదండ్రులకు కడుపుగోత మిగులుతుంది. భయాందోళనతో బడికి పంపాలంటేనే భయపడుతుండగా నేటి పరిస్థితులు ఉన్నాయి. దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన విద్యారంగానికి సంబంధించిన నిపుణులలో కలవరం పెడుతుంది. మరి దీని గురించి ఏం మాట్లాడుకుందాం?
నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత జనులందరూ కూడా ఆలోచించాలి. నా సబ్బండ వర్గాలు, నా జాతి, నా తెలంగాణ జాతి మొత్తం ఆలోచించాలి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో 600 మంది ఇంటికొకరు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. 4 లక్షల పైన కూడా ఉద్యమకారులు తమ జీవితాన్ని సాక్రిఫై చేశారు. అంటే వచ్చే జనరేషన్ కోసం, భవిష్యత్తు తరాల కోసం వదులుకున్నారు. ఇప్పటికీ కూడా 3 నుంచి 6 లక్షల మంది కూడా ఒంటి మీద గాయాలతోని, కేసులతోని ఇంకా అల్లాడిపోతూ పేదరికంతో బిక్కుమంటూ కూడా ఉద్యమకారులు కాలం ఎల్లదీస్తున్నారు. ఇది సత్యం. తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మరి ఈ మరణాలు దేనికి సంకేతం? ప్రభుత్వం అసమర్థత వల్ల కదా, ప్రభుత్వం చేతగాని తెలంగాణ వల్ల కదా, ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వం మానిటరింగ్ లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వ రివ్యూ లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్ల చెకింగ్ లేకపోవడం వల్ల కదా. మొద్దు నిద్రలో ప్రభుత్వం ఉందా, మేల్కొని ప్రభుత్వం ఉందా, అధికారులు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నాడు, మన విద్యాశాఖ మంత్రి ఇస్తున్న సూచనలు ఏంటి ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? మొన్న హడావిడిగా చేసిండు పాపం మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోయి బయట పెట్టిండు. దాని తర్వాత ఇంకో ఇద్దరు మన రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోయి ఈ అన్నం ఎవరు తినాలవ్వా, ఈ గట్టిగా ఉన్నది అని కూడా అడిగిండు. ఇది నీళ్ళ లేకపోతే పప్పు సారా అని కూడా అడిగిండు. కాంగ్రెస్ పార్టీ నేతలే వాళ్ళు పోతేనే అక్కడ పరిస్థితులు తెలిసినాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలని ఎవరు చెప్పాలి? దీని గురించి మాత్రం మనం మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం ఏదో ఒకటి అవుతుంది. ఇక కేటీఆర్ ఒక మాట అన్నాడు, రైతన్న మేలుకో, రైతు భరోసా ఎగవేతను ఎదురించు, ఆంక్షలు కోతలతో ఎగనామా పెట్టుడే, రేవంత్ ఎత్తులను చిత్తు చేయండి, ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందే, పట్టుబట్టండి, కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టి నిలదీయండి, రైతన్నలను కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేనేమంటున్నానంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. ఎవడైనా మా ముఖ్యమంత్రి అన్న పదాలు నేను చెప్తున్నా, నాది కాదు ఇది. ముఖ్యమంత్రి గారు హుందాతనంతో మాట్లాడాల్సిన పరిస్థితి పోయి ఒక రకంగా గతంలో మాట్లాడిన మాటలు ఏమన్నాడు, ఎవరైనా గ్రామాలలోకి వస్తే తొండలు సొర్రగొట్టుర్రి అన్నారు కదా. క్లియర్, అక్కడే ఆగండి మీరు. నేను అక్కడ కట్ చేస్తే మీకు రైతు భరోసా వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పట్టుకోండి. మీకు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పెట్టుకోండి. మీకు 500 రూపాయల బోనస్ వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ తొండల్ని ఏం చేయాలని ముఖ్యమంత్రి గారిని అడగండి. రైతన్నలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి చెప్పిండండి, తొండలను చెర్రగొట్టుర్రి, అది రకరకాలుగా చెట్టు గట్టేయండి అని రకరకాలుగా మాట్లాడారు ముఖ్యమంత్రికి సంబంధించి డిసెంబర్ 31న వైఆర్టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. ఆ క్యాలెండర్కు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారికి లేఖ రాసి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి క్యాలెండర్ సంవత్సర కాలంలో మా ముఖ్యమంత్రి మాట్లాడిన భాష, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు ఏమేం చేసిలు, ఏమేం కథ, వాటన్నిటికి సంబంధించిన క్యాలెండర్ కూడా నేను రూపొందించిన. వాటన్నింటిని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. అది ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, జస్ట్ ప్రింటింగ్ కోసం మాత్రమే వేచి చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే చీరు కానుక, ఒక పేద మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డను కాబట్టి ఆ రైతు బిడ్డ అందించే కానుకను ముఖ్యమంత్రి గారు స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారి తప్పులను ఎత్తి చూపిస్తూ వాస్తవాలని ముఖ్యమంత్రి గారికి నేను అందించే ప్రయత్నం చేయబోతున్నా. సో ఇక్కడ రైతన్నలు మేలుకోవాలి, బరాబరి మేలుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ లేఖలో ఏమని రాశారు, రాష్ట్రంలోని అన్నదాతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతులు ఇప్పుడు మేల్కోపోతే రైతు భరోసాను ప్రభుత్వం ఎగవేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతు భరోసా మోసాన్ని కూడా ఎదిరించాలని, ఆంక్షలు లేకుండా అమలు చేయాలంటే ఎదిరించి పోరాడాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎత్తులను తిప్పికొట్టాలని, గ్రామాలలోని కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని చెప్పారు. ఇక శాసనసభలో రైతు భరోసా మీద చర్చలో ఏమీ చెప్పకుండా, ఎటు తేల్చకుండా సంబంధం లేని అంశాలు చర్చ మీదకి తీసుకొచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం రాబోతున్నాయి, గ్రామానికి వెళ్తే సర్పంచ్ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేస్తే బాహుబలి సినిమాలో గాక భల్లాల దేవుడును ఎవరు రానావును ప్రభాస్కు సంబంధించిన సింహాసనంలో రానాకు అప్పచెప్తా ఉంటే అందరు సైనికులు ఇట్లా వారి యొక్క ఆయుధాలను పట్టుకొని ఇట్లా నేలను ఇట్లా పొడుస్తూ ఉంటే మొత్తం నేలమ్మ తల్లి మొత్తం రాళ్ళు అన్నీ కూడా ఇట్లా ఏంది ఎగిరెగిరి పడతాయి కదా. మీరు ఓటు వేస్తూ ఉంటే మా ఎక్కడ అంటే సెక్రటరియట్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా మీరు తీర్పునియాలి. ఎందుకు ఇవ్వాలి చెప్తాను, ఎందుకు ఇవ్వాలో కూడా నేనే చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలను మీకు చెప్తున్నా. ముఖ్యమంత్రి మోసం 365 రోజులు కథా శీర్షికపై రంజిత్ నేనే చేయబోతున్నా. క్యాలెండర్ అదే మీకు చెప్తున్నా. నేను అయిపోయింది, అది నన్ను దమ్న అక్రమ కేసులు పెట్టి బనాయించినా అది రిలీజ్ అవుతుంది.
నేను ఒక్క వైఆర్ టీవీని నమ్ముకునే కాదు 10 ఛానళ్ళను పెట్టి రెడీగా పెడుతున్నా. అందుకే నేనేమంటున్నానంటే 365 రోజులలో దాదాపుగా ఇప్పటి మనకి 50 మంది విద్యార్థులు మరణించారు, 93 మంది ఆటో డ్రైవర్లు మరణించారు, హైడ్రాబాయంతో కొంతమంది, దాంతోపాటు నేతన్నలు, రైతులు ఇలా మరణిస్తూ వచ్చారు. సో వీళ్ళందరి మన కుటుంబ సభ్యంలో, మన కుటుంబంలో కన్న బిడ్డనో కన్న కొడుకో చనిపోతే ఆర్తనాదాలు, గర్భశోక ఎట్లుంటుందో తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. లేదా ఇంటిలో పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి చనిపోతే ఆ బాధ భవిష్యత్తు ఏందో తెలుసు, ఆ తల్లి జీవితకాలం వెళ్ళదీసే ఆర్తనాదాలు కూడా తెలుసు. అలాగే ఈరోజు మీ కుటుంబాలలో కూడా అలాంటి సంఘటన, అలాంటి పరిస్థితి రాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీని తరిమి తన్నేయండి. మీ పొలిమేరలో మొత్తం బాజాప్తిగా రానివ్వకండి. వస్తే తస్మత్ జాగ్రత్త. ఈరోజు నేను ఇక్కడ చదివే వార్తలలో వాళ్ళు ఉన్నారు, రేపు మీరుంటారు. నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. మనం మన జీవితాలు మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తున్నామంటే ఏదో మార్పు చేస్తాడు కదా అంటే కాదు, మన జీవితాలని ఆగం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనం 4 కోట్ల మందిని కాంగ్రెస్ చేస్తున్నది. నేను క్లారిటీ 6 గ్యారంటీలు అమలు చేయదు, అది మీరు రాసుకోండి. ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజలను మోసం చేసే తీరును మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఇక్కడ కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్ కూడా మాట్లాడాలి. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏమైపోయింది, ఎటుపోయింది అనేది చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒక కేసు నమోదైనప్పుడు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదైతే ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత 41 CRP కింద నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన తర్వాత దానికి అటెండ్ కావాలి. అటెండ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమైనా తప్పుడు సంకేతం అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు, కోర్టు తీసుకెళ్తే జైలు. ఇట్లా లేదు. ఇప్పుడు తెలంగాణలో రాజ్యాంగం ఇట్లా లేదు. SOT పోలీసులు రావాలి, లేకపోతే అక్రమంగా అరెస్ట్ చేసుకపోవాలి. ఇది తప్ప తెలంగాణలో ఏది లేదు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, మీరు నిజం కాదన్నా కూడా ఇది సత్యం. నేనే చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ అట్లున్నది. ఫార్ములా ఈ రేస్లో 54.88 కోట్ల రూపాయలకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగిందని ప్రభుత్వం వాదన. లేదు, అలాంటిది ఏది జరగలేదని కేటీఆర్ వాదన. అంతా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే జరిగిందంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా కేటీఆర్ను అరెస్టు చేసినా, లేకపోతే అరెస్ట్ల పర్వం కొనసాగినా కూడా దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, కేటీఆర్ అక్రమ అరెస్టును ఖండించండి. కేటీఆర్కు సంబంధించి ఏ తప్పు చేసినా చేయకపోయినా వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏ నేతనైనా మీరు అరెస్టు చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే తమ రాజకీయ స్వార్థాల కోసం తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలో బ్రతకకూడదు. ప్రాంతీయ పార్టీ మీరు తమిళనాడు ద్రవిడ సంస్కృతిని చూడండి, ద్రవిడ రాజకీయాలను చూడండి, ద్రవిడ ప్రజలను చూడండి. నేను కూడా ఏమంటున్నానంటే పలానా రాష్ట్రం, అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, లేకపోతే తమిళనాడు, మధ్యప్రదేశ్ ఏదైనా కావచ్చు, పలానా తెలంగాణను చూడండి, అక్కడ BRS పార్టీని చూడండి, ఆ ప్రాంతీయ పార్టీని చూడండి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ పార్టీని చూడండి, ఉద్యమ నాయకులను చూడండి అనే కోణంలో వాళ్ళకు మనం ఆదర్శంగా నిలవాలంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ బతకాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ బ్రతుకు చాలా అవసరం. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు గనక మన ప్రాంతీయ పార్టీ మనకు లేకపోతే ప్రాంతీయ పార్టీ ప్రజల కోసం, ఇక్కడి రాష్ట్రం కోసం, ఇక్కడి జిల్లా కోసం, ఇక్కడి నియోజకవర్గం కోసం, ఇక్కడి మండలం కోసం, ఇక్కడి గ్రామం కోసం, ఇక్కడ ప్రతి ఇంటి గడప కోసం ఎదురు చూస్తుంది ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ తమ అవసరాల కోసం, తమ పదవుల కోసం, తన ఇళ్లలో ఉండే సభ్యుల కోసం, తమ యొక్క అనుభవించడానికి పదవుల కోసమే చూస్తారు తప్ప అభివృద్ధి కోసం దేనికోసం చూడరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఉండే నా అక్కలకు, నా అన్నలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్లకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీ బతకాలంటే ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నా, భవిష్యత్తులో చాలా కుట్రలు ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా బతుకమ్మ అనే ఎపిసోడ్ అంటే కష్టకాలంలో నిజంగా కూడా కవితను అప్రిషియేట్ చేయొచ్చు, నిజంగా కూడా కవితకు సంబంధించి హ్యాట్సప్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజులలో ఉద్యమం చేస్తే ఒక 2 రూపాయల ఛాయ్ అనుకుంటా, బహుశా అప్పుడు 2 రూపాయలు 5 రూపాయల ఛాయ్ తాగేది.
అక్కడ ఉంటే బిస్కెట్లు సమోసాలు తీసుకొని ధర్నాలు రాస్తోరోకోలు చేసేది. అది మన పేద బతుకులు అప్పట్లో. అప్పట్లో కూడా బతుకమ్మకు సంబంధించి కూడా కవిత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసిందో తెలుసు. ఇక హరీష్ రావుకు సంబంధించి రాజకీయాలు మొత్తం అందరినీ ఏకీకృతం చేయడానికి, తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక గూటికి తీసుకురావడానికి పోరాటం కావచ్చు. ఆ తర్వాత యువతను మొత్తం ఒక్క కాడికి చేర్చడానికి కేటీఆర్ చేసిన పోరాటం కావచ్చు. కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణకు 4 దిక్కులు మీ అందరికీ తెలుసు కదా. మన భాషలో చెప్తాం తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర అని ఇట్లా 4 దిక్కులు చెప్పుకుంటాం. నేనేమంటున్నానంటే ఇక్కడ మనకు తెలంగాణ రక్షణ కేసీఆర్, తూర్పు, దక్షిణం, పడమర లెక్క కవిత, హరీష్ రావు, దాంతోపాటు కేటీఆర్. వీళ్ళ నలుగురు మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. వీళ్ళ నలుగురిట్లో ఎవరు అరెస్ట్ అయినా, ఈరోజు కవిత విషయంలో అరెస్ట్ అయిపోయింది అంటే అరెస్ట్ అయితే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పూర్తి స్థాయిలో కూడా ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది. ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారనేది నానుడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఇట్లా చాలామంది కూడా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఈరోజు కవితకు సంబంధించి సంబంధం లేని లిక్కర్ స్కామ్లో పంపించారు. కేటీఆర్కు సంబంధించి ఈ ఫార్ములా రేస్ కావచ్చు, రేపు పొద్దుగాల హరీష్ రావు కావచ్చు, రేపు పొద్దుగాల కేసీఆర్ కావచ్చు. కానీ తెలంగాణలో 4 కోట్ల మంది మనం వీళ్ళని రక్షించుకోవాలి. వీళ్ళని మనం రక్షించుకుంటే వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షిస్తారు. లేకపోతే చెప్తున్నా కదా, ఇక ఘోరం. ఇప్పటికే అడివడివైపోయింది. ఆ తర్వాత ఇక మాటలు కూడా ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చంపిన ఇస్తారాకు చేసేసిర్రు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది మీకే వదిలేస్తున్నా. సో కేటీఆర్కు అండగా నిలవండి. ఉద్యమ పార్టీని మనందరం కూడా రక్షించుకోవాలి. ఇగో నేను చెప్పలే, అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరిగింది. హాస్పిటల్కు నేను వెళ్ళా అంటూ జగపతి బాబుకు సంబంధించి ఒకసారి చూడొచ్చు. అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. ఓయూజేఎస్సీ పేరుతో విధ్వంసం, రాళ్లు రువుతూ భయానకరమైన వాతావరణం. దాడికి పాల్పడ్డ వారిలో సీఎం రేవంత్ అనుచరులే. ఒక పక్క వార్నింగ్లు, మరో పక్క దాడులు. ఈ దాడులు ఏ పరిణామాలకు దారితీస్తాయి? జరిగే పరిణామాలకు బాధ్యులు ఎవరు? రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే చర్యలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు. దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ దాడి జాతీయ మీడియా ఎట్లా అంటే మీకు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇగో ఇట్లయిపోయింది. జాతీయ మీడియాలో మన ఇజ్జత్ మొత్తం పోయింది. ఇట్లా చించేసిలు మన పరిస్థితి ఇట్లా అయిపోయింది. నేను చెప్తున్నా కదా, ఎందుకు చెప్తున్నా అంటే మన ఇజ్జత్ పోయి మొత్తం చించేసిలు, తెలంగాణ పరువు పోతున్నది. ఎందుకు అంటే ఆయన సినీ సెలబ్రిటీ అండి అల్లు అర్జున్ అనే వ్యక్తి. అల్లు అర్జున్కి సంబంధించి దేశవ్యాప్తంగా పేరున్నది. మళ్ళీ పుష్ప 1, పుష్ప 2తో ఇంకా భారీ స్థాయిలో ఆయన ఏమైపోయింది అనేది మనందరికీ తెలుసు. భారీ స్థాయిలో అనే క్రేజ్ ఎట్లా పెరిగిందో తెలుసు. ఈరోజు ఆయన ఇంటి మీద దాడి జరిగితే నేషనల్ మీడియా తెలంగాణకు సంబంధించి భద్రత విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో, అన్ని విషయం చాలా బాధాకరమైన సంఘటన. ముఖ్యమంత్రి గారు ఇది నిజంగా చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నా అంటే మీ అనుచరులే దాడికి పాల్పడడం అనేది ఇంకొక బాధాకరమైన విషయం. ఇక చూడుర్రి, కాంగ్రెస్ మాటల దాడి. అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తున్న నేతలు. సీఎం జోలికి రావద్దంటూ డైరెక్ట్ వార్నింగ్. మాటలు వెనక్కి తీసుకోవాలన్న లీడర్స్, క్షమాపణ చెప్పాలన్న మంత్రి కోమటిరెడ్డి. సీఎంను తప్పుపట్టడం కరెక్ట్ కాదు. విప్ ఆది శ్రీనివాస్. కలెక్షన్లపై అల్లు అర్జున్ దాస. ఎంపీ చామల ఇక పశ్చాత్తాపంలో ప్రెస్ మీట్ పెట్టారనుకున్నాం. ఎమ్మెల్సీ బల్మూరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి గాను. ఈయన మీద అక్రమ కేసులు అయిపోయినాయి. ఎన్ఎస్యుఐకి సంబంధించి అప్పుడు విద్యార్థి విభాగానికి సంబంధించి బల్మూరి వెంకటండి. ఈయన ఎక్కడ కాలేజీలు ఉంటే అడిపోయి గేట్లు దూకుడు అది పని చేసిండు. మొత్తానికి ఎమ్మెల్సీ సంపాదించు. సరే, మంచి పరిణామమే. మరి ఇలా ఇదే బల్మూరి వెంకట 44 మంది విద్యార్థులు చనిపోయారు బిడ్డ. ఏం మాట్లాడతలేవు? ఏమైంది బల్మూరి వెంకట్ గారు? 44 మంది, సుమారు 50 మంది విద్యార్థులు చనిపోయారు. మాట్లాడతలేవు? నువ్వు ఒక విద్యార్థివి కదా, ఎందుకు మాట్లాడతలేవు? ఏ సామలకి ఎంపీ గారు కదా, ఎంపీ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఒకసారి సమాధానం చెప్పండి. ఆటో డ్రైవర్లు అయితేనేమి, హైడ్రా అయితేనేమి, మోసీ బాధితులు అయితేనేమి, గురుకుల విద్యార్థులు అయితేనేమి, రైతన్నలు అయితేనేమి, నేత కార్మికులు అయితేనేమి, మరి వీటికి సమాధానం చెప్పపోయారు. వీళ్ళు ఏం లేదు, ముఖ్యమంత్రికి భజన చేసుకుంటూ ఊరుకుంటారు. వాస్తవాలు చెప్పద్దు. నువ్వేమైనా తీస్మార్కానా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే తోలు తీస్తాం. అల్లు అర్జున్పై పోలీస్ అధికారి విష్ణుమూర్తి. ఆ ప్రెస్ మీట్తో మాకు సంబంధం లేదు. సాయంత్రానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రకటన. అవునండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అవసరమైతే డీజీపీ గారు, ఎస్పీ లెవెల్లో, లేకపోతే ఇంకెవరో పెడతారు. ఈ చిన్న వీళ్ళందరికీ ఏం అవసరం అండి? నాకు అర్థమవుతలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తీస్తాం ఎవరండి? భారతదేశంలో ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తీస్తామని ఎవరు చెప్తున్నారని నాకు అర్థం కాదు. పోలీసులు ఎట్లా అంటారండి? నాకు భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని కొట్టమని ఉన్నదా?
భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని దూషించమని ఉన్నదా? భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తిని బెదిరించినట్టు ప్రెస్ మీట్ పెట్టి భయభ్రాంతులకు గురి చేయమని ఉన్నదా? అంటే దేనికోసం వీళ్ళ ప్రెస్ మీట్లు, వీళ్ళ ఆగచాట్లు దేనికోసం నాకు అర్థమవుతలే. అంటే సస్పెండ్ చేసి అనుకుంటా, బహుశా ప్రకటన కూడా రావచ్చు, వేటు కూడా పడవచ్చు నాకు తెలిసి. పోలీస్ అధికారులు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. నేను భారత రాజ్యాంగాన్ని మొత్తం చదివినా, మీరు ఏ సెక్షన్ అయినా ఏం కథ అయినా నేను మళ్ళీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకునే తిరుగుతా. మీకేమన్నా డౌట్ ఉంటే రారి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తోలు తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఈ మాటలు ఎందుకు వస్తాయి పోలీసు వాళ్ళకు? పోలీసు వ్యవస్థ అంటే ఎవరు? మాకు రక్షణ కల్పించే మా రక్షకులు మీరు. ఎస్, ఇది క్లారిటీ. ఒప్పుకోరా? ఒప్పుకోవాలే. మేము ఏర్పాటు చేసుకున్న ఒక శాఖ అండి. మాకు అవసరం లేదని మేము ప్రభుత్వం ఆర్జీ పెడితే ఆ శాఖ పోతుంది, కొత్త శాఖ వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తాట తీస్తాం, ఈ మాటలు ఏ రాజ్యాంగంలో లేదు, ఏ పోలీస్ డిక్షనరీలో కూడా లేవు. నేను చెప్తున్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ గుంజుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. మీరు వెళ్ళొచ్చు. మీ మీద ఒంటి మీద లాఠీ పడితే ఖచ్చితంగా సస్పెన్స్ సర్వీసులకి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు. మిమ్మల్ని అకారణంగా దూషించినప్పుడు కూడా జడ్జి దగ్గరికి వెళ్ళొచ్చు. లేకపోతే మన రాజ్యాంగం ఏరు ఉంటుంది. చెప్తున్నా కదా బాజాప్తగా, అంతే. భయపడేలేదు, దెబ్బకు దెబ్బ ఎయ్యర దెబ్బ అన్నట్టుగా ఉంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలే. అరే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకే భయపడలే బాయి, రాష్ట్ర ముఖ్యమంత్రులకే భయపడలే మేము. అరే సినిమా స్టార్ అయితే సెలబ్రేట్, ఈ మాటలు ఎందుకు వస్తాయి? తాట తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో, బెదిరిస్తున్నారా? కాదా ఇది బెదిరింపులు కాదా? పోలీసు వ్యవస్థ డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతుందండి. ఎస్, కరెక్ట్ కాదా అండి? ఇజ్ ఇట్ కరెక్ట్ అండి? నేను చెప్తున్నా కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తాట తీస్తాం, ఈ మాటలు ఎందుకు వస్తాయి? మీకు పేపర్ ఉంటుంది, పేపర్ మీద లిఖితపూర్వకంగా రాసి ఇగో నోటీసులు, మీరు అలా మాట్లాడాలని నోటీస్ సర్వ్ జారీ చేయాలి, అది ఉంటుంది. కానీ సెక్షన్ల ప్రకారం పోవాలి. కానీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, తాట తీస్తాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? న్యూ సెన్స్ కాకపోతే తెలంగాణలో పరిపాలన చేయమని ముఖ్యమంత్రి అడుగుతానేమో గీది ఇంట్లో దూరుతాడు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఒక సహచరిగా నన్ను తమ్ముడే అనుకుంటావో లేకపోతే ఒక అభిమాని అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఇప్పటికైనా ఈ రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో కూడా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇప్పటికైనా రిక్వెస్ట్, ఐ అపీల్, పరిపాలన మీద ఫోకస్ పెట్టాను. మీకేమైనా తెలియకపోతే నాకు ఫోన్ చేయరు. 9908572666 ఈ నెంబర్ మీ దగ్గర సేవ్లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మీకు అన్నీ కూడా మేము చేసినాం కావచ్చు, అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసినాం. స్క్రిప్ట్లు అన్నీ మీ ఎదుగుదల కోసం కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం. మీ కుర్చీ 4 ఉంటాయి కాలు కింద, అందులో ఒక కాలు నాదే, గుర్తుపెట్టుకోరు. హీరో అయితే ఏంటి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఇది కరెక్టే. ఇగో ఇక్కడ ఇది ఇట్లా మాట్లాడాలి. హీరో అయితే ఏంటి, హీరో కావచ్చు ఎవరైనా, క్షేత్రస్థాయిలో ఫస్ట్ మనం పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మూవీ ప్రమోషన్స్ కాదు, పౌరుల భద్రత ముఖ్యం. అది హీరో చేతిలో ఉండదండి, అక్కడ ఆర్గనైజర్ చేతిలో ఉంటుంది, లేదా ఈవెంట్ని చేస్తున్న వాళ్ళు, లేదా మీలాంటి పోలీసు వ్యవస్థకు సంబంధించి మీకు లేఖ రాస్తే దాంట్లో ఉంటుంది. రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సంధ్య థియేటర్ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసిన సిపి ఆనంద్ ఇక అల్లు అర్జున్కు రేవతి మరణ వార్త చెప్పామంటున్న పోలీసులు అయినా వినిపించుకోలేదని తెలిపిన చికట్పల్లి ఏసీపీ బౌన్సర్ల పరిధి దాటొద్దని సివి ఆనంద్. ఇగో గిదైతే గలీజ్గా ఉన్నది నిజంగా కూడా. సివి ఆనంద్ గారిని ఐ విల్ రియల్లీ అప్రిషియేట్ అండి. మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి. రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉన్నది. సివి ఆనంద్ గారు మాట్లాడింది బౌన్సర్లు మామూలు అతి కాదు అసలు. పౌరుడి మీద చెయ్యి వేస్తే బౌన్సర్ల జీవితాలు ఆగమైపోతాయి రాజ్యాంగం ప్రకారం. నేను చెప్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిల్లు అంటే రాష్ట్రానికి సంబంధించిన సిపి గారు చెప్పారు. నిజంగా కూడా సివి ఆనంద్ గారు ఐ రియలీ అప్రిషియేట్. మీరు తీసుకోవాల్సిన సరే, బౌన్సర్లు అనేవాళ్ళు సామాన్యమైన పౌరుల మీద అతి దారుణంగా క్రూరంగా కూడా మీద పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉండాలని తీసుకుంటారని కూడా నేను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, పూర్తిగా కూడా మధ్య మానేరు ముంపు గ్రామాలకు సంబంధించిన నయాదందా కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ల ప్రక్రియ మొదలవ్వక ముందుకే దరఖాస్తుల స్వీకరణ. 18 ఏళ్లు నిండిన వారికి పట్టాలు, పరిహార ప్యాకేజీలు ఇప్పిస్తామని హామీ. దళారీ అవతారంలో కాంగ్రెస్ నాయకులు నేరుగా పంచాయతీ ఆఫీసులలోనే దుకాణం కార్యదర్శి లేకుండానే దరఖాస్తుల స్వీకరణ. సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో నిర్వాకం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు పట్టా, పరిహార ప్యాకేజీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ నాయకులు. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ కనబడేటోళ్ళు కలెక్టర్ అనుకుంటున్నారా, డిప్యూటీ కలెక్టర్ అనుకుంటున్నారా, రెవెన్యూ ఆఫీసర్ అనుకుంటున్నారా, లేకపోతే పంచాయతీ కార్యదర్శులు అనుకుంటున్నారా, లేకపోతే ఆర్ఐఓ, లేకపోతే అక్కడ ఉండే అసిస్టెంట్లు అనుకుంటున్నారా?
ఎవ్వరూ కాదు. వీళ్ళెవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయలే, ఆ జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేయలే, లేకపోతే అక్కడ ఉండే ఆది శ్రీనివాస్ గారు కానీ ఇతరత్ర ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేయలే. కానీ వీళ్లకు మాత్రం ఆదేశాలు వచ్చినాయి. ఏంది? మద్య మానేరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ముంపు గ్రామాలలో ఒక దందా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాలే, దాంతోపాటు భూములకు సంబంధించి ప్యాకేజీలకు సంబంధించి రాలే. కానీ ఇక్కడ పంచాయతీ మొదలైంది. దరఖాస్తుల స్వీకరణ ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేయమన్నారు? మరి వీళ్ళ మీద విచారణ జరిపించాలి కదా. పంచాయతీ కార్యదర్శి లేకుండా పంచాయతీ కార్యాలయంలో వీళ్ళకేం పని? అంటే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారా, కార్యకర్తలు పనిచేస్తున్నారా? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో కాంగ్రెస్ నాయకులకు ఏమీ అవసరం? ఇందిరమ్మ ఇళ్లలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే అక్కడికి వెళ్ళి దరఖాస్తులు స్వీకరణ చేయమని అక్కడ ఎవరు చెప్పలేదు కదా. 18 ఏళ్ళు నిండిన వారికి పట్టాలు ప్యాకేజీలు ఇస్తామని ఎవరు చెప్పిళ్ళు? వీళ్ళు ఎందుకు చేస్తారు? ఎట్లా పంచాయతీ కార్యాలయంలో చొరబడతారు? ఈ దందా సంగతి ఏంది? పొన్నం ప్రభాకర్ గారు, మీ జిల్లాలో జరిగే ఈ పంచాయతీకి మీరే చెప్పాలి. నేను చెప్తున్నా కదా, రాజన్న సిరిసిల్లకు సంబంధించి జరిగిన ఈ అంశానికి సంబంధించి మీరే చెప్పాలి. ఇక హైదరాబాద్ నేరాల అడ్డాగా హైదరాబాద్ మీకు అనిపించినా అనిపించకపోయినా ఇది నిజం. ఏడాదిలో 41% పెరిగింది. క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది అంటే 100లో 41% పెరిగిపోయింది ఆల్రెడీ. నిరుడు 25,488 కేసులు మాత్రమే. ఈ ఏడు 35,940 పెరిగిన దాడులు, హత్యోదంతాలు, ప్రాపర్టీ ఘటనలు, సిటీ పోలీస్ 2024 వార్షిక నివేదికలో వెల్లడైన మొత్తం అంశాలు. నేను క్రైమ్ను ప్రోత్సహించను కాబట్టి ఆ వార్తలు కూడా ఎక్కువ చదవా, నేను చెప్తున్నా. కానీ శాంతి భద్రతల విషయంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అత్యాధునికమైన టెక్నాలజీ మన చేతిలో ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా కూడా మనం టెక్నాలజీని వాడకుండా ఇంకా రకంగా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉంటే అది ఉత్తముచ్చటే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ తెలవాలి. 40 లక్షల మందికి రైతు భరోసా కట్. పీఎం కిసాన్ను చూసి వాత సాగు సంక్షోభానికి భారీ కోత. కాంగ్రెస్ భరోసా హామీ 15,000 ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు వీళ్ళు. దాంతోపాటు అమలుకు ఏటా 24,000 కోట్లు అవసరమైతే బీఆర్ఎస్ హయాంలో రైతు లబ్ధి కోసం సీజన్కు 70 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పోగా మిగిలినవి 30 లక్షలు. సో పూర్తి స్థాయిలో కూడా సాయం రాని వాళ్ళు వీళ్ళే. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం. కనీసం 2 వరుస సంవత్సరాలు ఆదాయ పన్ను చెల్లించిన వారు ఒక్కరున్న ఆ కుటుంబానికి రైతు భరోసా రాదు. ఆ కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్లు, ఇతర ప్రొఫెషనల్స్ ఏదున్న ఐటీ కడితే కథం గోవిందా, ఇంకెక్కడిదిగా. సో పూర్తి స్థాయిలో కూడా పీఎం కిసాన్ వస్తున్న వారికే రైతు భరోసా సాయం. రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి అవే నిబంధనలు. మోదీ విధానాలే ఆదర్శంగా భావిస్తున్న రేవంత్. అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పిన మంత్రి తుమ్మల. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలకు అసెంబ్లీ ముందు ఉంచడం దేనికి సంకేతం? ఇదే జరిగితే కుటుంబంలో ఒకరికే రైతు భరోసా. 70 లక్షల నుంచి 30 లక్షలు తగ్గనున్న లబ్ధిదారులు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కట్. రైతు భరోసా లబ్ధిదారులు 56% తగ్గించేలా కొర్రీలకు సిద్ధమవుతున్న సర్కార్. మీకు ఎంతమందికి వస్తుంది? మా అంటే 50, 60, 60 లక్షలు, 75 లక్షలు, 80 లక్షల వరకు రైతులు ఉండొచ్చు. అందరికీ ఆగమైపోతాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీకు కనబడుతున్న ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ కనబడుతున్న దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రైతులకు సాయం చేద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం లేదండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం న్యాయం చేద్దాం లేకపోతే ఇతరత్ర అనుకుంటున్నారు కదా. ప్రభుత్వం ఆలోచనలో మాత్రం అలాంటి పరిస్థితి మీకు ఎక్కడా కనబడదు. ప్రభుత్వం సాయం చేసే ఆలోచనలో కూడా ఎక్కడా లేని పరిస్థితి కనబడదు.